ఉపాధ్యాయ వృత్తి, ఉపాధ్యాయ విద్య మీద మక్కువతో ఎన్నో డిగ్రీలు మరెన్నో పీజీలు చేసిన డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారితో ఈరోజు మన ముఖాముఖి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు అలాగే విద్యాభ్యాసం ఎలా స్టార్ట్ అయ్యింది చెప్తారా? బాల్యం అంతా విజయవాడలోనే గడిచింది. సాధారణంగా చాలా చిన్న స్కూల్స్లో, అంటే పెద్ద పెద్ద మిషనరీ స్కూల్స్ కాదు, అలాగని కాన్వెంట్స్ కాదు, చిన్న స్కూల్స్లో చదువుకున్నాను. నా డిగ్రీ కూడా విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజ్లోనే నేను చదువుకున్నాను. పీజీకి మాత్రం నేను ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళాను. అక్కడ నుంచి ఒక యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఒక అవగాహన అదంతా వచ్చింది. మళ్ళీ తర్వాత బీఈడి ఇవన్నీ విజయవాడలో చేశాను. తర్వాత ఎంఎడ్ మాత్రం ఆచార్య నాగర్ యూనివర్సిటీ క్యాంపస్లో చేశాను. నేను ఆంధ్ర యూనివర్సిటీలో నా ఎంఏ ఇంగ్లీష్ చదివాను. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, యూనివర్సిటీ ఒక రకమైన అనుభవాన్ని నాకు ఇచ్చింది. అంటే మహానుభావులైన టీచర్ల దగ్గర చదువుకోవటానికి నాకు గొప్ప అవకాశం దొరికింది. ఉదాహరణకి ప్రొఫెసర్ విశ్వనాథన్ గారు కానీ, ప్రొఫెసర్ పార్వతి గారు, సుధీర్ గారు, అలాగే ప్రొఫెసర్ పెద్దరాజు గారు, వీళ్ళందరి ముందు ముఖాముఖిగా చదువుకోవటానికి, గురుముఖంగా చదువుకోవటానికి గొప్ప అవకాశం దొరికింది. వాటితో పాటు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీ కానీ ఇవన్నీ కూడా ఒక రకంగా నాకు మేలే చేశాయి. అలాగే వీటితో పాటు నేను మానసికంగా ఎదగడానికి, అలాగే వ్యక్తిత్వ పరంగా ఎదగడానికి కూడా ఆంధ్ర యూనివర్సిటీ నాకు ఎంతగానో దోహదం చేసింది. ప్రస్తుతం ఏం చదువుతున్నారు సార్? ప్రస్తుతం పీజీడీసీఏ చేస్తున్నానండి. రాబోయే సంవత్సరాల్లో ఏమేమి చేయాలనుకుంటున్నారు సార్? ఇప్పటికి నేను చేయాలనుకుంది, నేను చదవాలనుకుంది చదివేశాను. కానీ లా చదవాలని, ఎంబీఏ చేయాలని కోరిక అయితే ఉంది, కానీ వీలు చిక్కటం లేదు. వీలు చిక్కితే ఖచ్చితంగా ఆ కోర్సులు కూడా నేను చేస్తాను. సార్, మిమ్మల్ని గురించి మీరు కొన్ని మాటల్లో మీ గురించి వివరిస్తారా? నా గురించి నేను చెప్పాలంటే అతిశయోక్తి కాదు, కానీ హార్డ్ వర్కింగ్ నేచర్, కమిట్మెంట్, డిటర్మినేషన్, డెడికేషన్, డైనమిజం, డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్, సో ఇవన్నీ కొన్ని. ఓకే సార్, మీ అడ్వాంటేజెస్ అన్ని చెప్పారు. అలాగే బలంతో పాటు కొన్ని కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉంటాయా? సాధారణంగా మనిషి అందరూ బలహీనతలు ఉంటూనే ఉంటాయి. అదేంటంటే తరచు, అంటే ఐ లూజ్ మై టెంపర్ తరచు, అంటే అప్పుడప్పుడు నా సహనాన్ని కోల్పోతూ ఉంటాను. అది నేను బలహీనతలు కానీ నేను ఒప్పుకోను. ఏ సందర్భాల్లో కోల్పోతూ ఉంటారు? చాలా సందర్భాలు ఉంటాయేమో, అది వ్యవస్థ కావచ్చు, వ్యక్తులు కావచ్చు. అంటే వ్యక్తులు వ్యవస్థ గురించి కాదు, కానీ ఏదైనా ప్రొఫెషనల్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. ఆ రెండింటి మధ్య వైవిధ్యం లేదా వైరుధ్యం మనకు తెలియాలి. తెలిసినప్పుడే మనం జాగ్రత్తగా, లేకపోతే సాఫీగా మన జీవనాన్ని కొనసాగించగలం. కానీ అప్పుడప్పుడు సహనాన్ని అయితే కోల్పోతుంది. అదే నా పెద్ద బలహీనత, మేజర్ బలహీనత. ఓకే సార్, తీరిక వేళల్లో ఏం చేస్తూ ఉంటారు? సాధారణంగా తీరిగ్గా ఉండదు. ఖచ్చితంగా ఎప్పుడైనా వీలు చిక్కినప్పుడల్లా మాత్రం లాంగ్ డ్రైవ్స్ వెళ్తాం. కానీ ఇంకా లాంగ్ డ్రైవ్కి వెళ్ళే ఓపిక లేదు, అలసిపోయాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను సంగీతం వింటూ మ్యూజిక్ని ఆస్వాదిస్తాను ఎక్కువగా. ఇకపోతే అప్పుడప్పుడు వంటగదిలో ట్రై చేస్తూ ఉంటాను, కొత్త కొత్త వంటగా ట్రై చేస్తూ ఉంటాను. తీరిక వెళ్ళాలంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు? విద్యార్థి దశలో బోత్ కో-కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటిలోనూ ముందుండేవాడిని. ఖచ్చితంగా యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే ఉండేది. అంటే గెలవడం అనేది ముఖ్యం కాదు, కానీ పార్టిసిపేషన్ అయితే ఉండేది. ఎన్ఎస్ఎస్లో కానీ, అలాగే కల్చరల్ యాక్టివిటీస్, ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ కళాశాలలో కళాశాలలు ఎక్కువగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. వాటిలో ఖచ్చితంగా పాల్గొనేవాడిని. వాటితో పాటు ఈ ఎలక్ట్యూషన్ కానీ, డిబేట్ కానీ, అంటే హౌ టు ఎక్స్ప్రెస్, అంటే ఎలా మన భావాలను మనం వ్యక్తీకరించాలి, ఒక సమకాలీన అంశాల మీద మనం ఏ విధంగా ఒక పట్టు సాధించి ఒక అవగాహనతో ఆ అంశాల గురించి మనం అధ్యయనం చేసి మాట్లాడాలి అనేది నేను ఎస్ఆర్ఆర్ కాలేజ్లో నేర్చుకున్నాను. కాబట్టి ఇటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అవుతాను, చేసుకున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రాచార్యులు కదా, మీరు ప్రాచార్యులుగా ఉండి ఇతర ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు
కొంతకాలం లెక్చరర్గా ఉన్నాను, తర్వాత ప్రిన్సిపల్ అయ్యాను. కానీ ఏ ఉద్దేశంతో అయితే లెక్చరర్ అయ్యాను, లెక్చరర్ అంటున్నాను, ఏ ఉద్దేశంతో అయితే నేను టీచర్ అయ్యాను, వాటన్నిటినీ నేను ఆచరించాను, ఆచరణలో పెట్టాను, గొప్ప విజయాలు చూశాను. కాబట్టి వ్యవస్థ ఇలా ఉంటే బాగుంటుంది అనే అవగాహన అయితే ఉంది. అది విద్యా వ్యవస్థ కావచ్చు, లేకపోతే పరిపాలనా వ్యవస్థ కావచ్చు, అంటే ఒక కళాశాలలో ఉండే పరిపాలనా వ్యవస్థ కావచ్చు, వీటన్నిటి మీద. అందుకని అతి తక్కువ వయసు 29 ఏళ్ళకే నేను ప్రిన్సిపల్ అయ్యాను. అది కూడా ఒక టీచర్ ఎడ్యుకేషన్ కాలేజ్, ఉపాధ్యాయ విద్యను అందించే ఒక కళాశాల. అందుకని ఏ బోధనా పద్ధతులు అవలంబిస్తే మనం ఛాత్రోపాధ్యాయుల నుంచి మనం మంచి ఫలితాలు తీసుకురాగలం, లేకపోతే భావి తరాలకు ఏ విధంగా మనం మంచి ఉపాధ్యాయులను అందించగలం అనే కొద్దిపాటి అవగాహన ఉంది. వాటిని ఖచ్చితంగా నా తోటి ఉపాధ్యాయులతో నేను పంచుకుంటాను. ఇది ఖచ్చితంగా అవలంబించాలి, ఇది ఖచ్చితంగా పాటించాలనేది నేను అన్ను. కానీ ఎవరి ఫీజబిలిటీని బట్టి, ఎవరి సౌలభ్యాన్ని బట్టి, ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు. అంటే మంచి రిజల్ట్స్ రావడానికి మాత్రం సమిష్టి కృషి అయితే ఎప్పుడూ ఉంటుంది. ఓకే సార్, అసలు ఉపాధ్యాయులనే ఎంచుకోవాలి అని మీకు ఎందుకు అనిపించింది సార్? మంచి ప్రశ్న. అంటే సాధారణంగా ఉత్తమ ప్రశ్న ఉన్నప్పుడే ఉత్తమ జవాబు కూడా ఉంటుంది. బహుశా ఇది మంచి ప్రశ్న. ఎవరినైనా చిన్నప్పటి నుంచి అడుగుతూ ఉంటారు, అంటే నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు, లేకపోతే నువ్వు ఏ వృత్తిలోకి వెళ్తావు అని అడుగుతూ ఉంటారు. సాధారణంగా అందరూ పోలీస్ అని, బిజినెస్ మ్యాన్ అని, డాక్టర్ అని, ఇంజనీర్ అని చెప్తూ ఉంటారు. నాకైతే వాటి అన్నింటి మీద ఉండేది కాదు. ఎందుకంటే నేను బాల్య దశ నుంచి, అంటే నర్సరీ దగ్గర నుంచి కూడా టీచర్లు అంటే ఒక రకమైన గౌరవంతో ఉండేవాడు. ఎందుకు వచ్చిందో తెలియదు. బహుశా నేను నా భార్య తప్ప మా ఇంట్లో ఉపాధ్యాయులే లేరు, ఉపాధ్యాయ వృత్తిలో ఎవరూ లేరు. చెప్పాలంటే మా ఇంట్లో నేనే మొదటి టీచర్ని. ఐఎమ్ ది ఫస్ట్ టీచర్ ఇన్ మై ఇంట్లో. తర్వాత నా భార్య కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంది. నేను బాల్యం నుంచి గమనించింది ఏంటంటే, నా పాఠశాల దశలో ఉపాధ్యాయులను గమనించడం, వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అవ్వటం. సో నేను కూడా ఇలా టీచర్ అవ్వాలి అని అక్కడ ప్రారంభమైంది. అందుకనే మా ప్రిన్సిపల్ గారు, అంటే మా హెడ్ మాస్టర్ గారు విజయవాడ విద్యాకాన్వెంట్లో మా హెడ్ మాస్టర్ గారు మహానుభావులు పిఎస్ శాస్త్రి గారు అని ఉండేవాళ్ళు. ప్రిన్సిపాల్ పిఎస్ శాస్త్రి కింద బిఏ బిఈడి అని ఉండేది. అంటే ఎంబీబీఎస్ అనేది ఒకటి ఉంటుంది, బిఈడి అనేది, లేకపోతే బీటెక్ అనేది ఒకటి ఉంటుంది, ఎంబీఏ అనేది ఒకటి ఉంటుంది అని అవగాహన లేని రోజుల్లో నేను కూడా నా పేరు రాసుకొని పక్కన బిఏ బిఈడి అని రాసుకునేవాడిని. బహుశా అదేనేమో మరి ఉపాధ్యాయ వృత్తి అంటే గౌరవం ఉంది, ఒక రకమైన ఉత్సుకత ఉంది. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, అవ్వాలనుకున్నాను, అలాగే రాసుకున్నాను. అది అలాగా జరిగిపోయింది అంతే. అంటే బిఏ బీఈడితో ఆగలేదు, కానీ ఒక 3 ఎంఏలు, ఒక ఎంఎస్సి, ఒక ఎంఫిల్, ఒక ఎంఎడ్ ఇలాగా కొనసాగుతూనే ఉంది. ఆ రకంగా నాకు మొదట పునాది వేసింది మాత్రం మా ప్రిన్సిపల్ గారు, విద్యా కాన్వెంట్ ప్రిన్సిపల్ గారు విజయవాడ పిఎస్ శాస్త్రి గారు. ఆ తర్వాత రోజుల్లో ప్రత్యేకించి ఇంగ్లీష్ టీచర్ అవ్వడానికి గల కారణం, నాకు స్కూల్ డేస్లో ఇంగ్లీష్ టీచ్ చేసిన మంజులత టీచర్ గారు, అలాగే నాకు ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంగ్లీష్ టీచ్ చేసిన శోభారాణి గారు. సో ఈ రకంగా ప్రతి దశలోనూ మంచి ఉపాధ్యాయులు నాకు దొరికారు. వాళ్ళ దగ్గర నేను గురుముఖంగా చదువుకోవడం వల్లే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నానని నేను అనుకుంటాను. అంతే, ఇదంతా వారి దీవెన. ప్రిన్సిపల్ సార్ గారి కింద బిఏ బిఈడి ఉందని మీరు ఇంకా నిరంతర విద్యార్థిలాగా మీ పేరు కింద చాలా డిగ్రీలు పెట్టుకున్నారు, ఇంకా పెడుతూనే ఉన్నారు. చిన్న ఆసక్తి మాత్రమే. అంటే మొదటి నుంచి నాకు ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే అధ్యయనం చేయాలి, లోతుగా తెలుసుకోవాలి అనేది ఒక చిన్న రకమైన ఉత్సుకత ఉండేది. అంటే ఎంఏ ఇంగ్లీష్ చేశాను, బిఈడి చేశాను, ఎంఎడ్ చేశాను, దాంతో సరిపోతుంది, ఒక ఇంగ్లీష్ లెక్చరర్ నేను ఉండొచ్చు. కానీ ఏంటంటే కొన్ని యూనిట్లు సైకాలజీ చెప్పాల్సి వచ్చింది. ఓకే, సైకాలజీ డిగ్రీలో ఉంది కాబట్టి నాకు అనుభవంతో నేను చెప్పగలిగాను కాదను, కానీ ఇంకా లోతుగా తెలుసుకుంటే నేను విద్యార్థులకి మరింత న్యాయం చేయగలను కదా. అందుకని మళ్ళీ ఎంఎస్సి డిస్టెన్స్లో ఎంఎస్సి సైకాలజీ చేయటం. ఇంకొకటి ఇదేంటంటే ఒక్కొక్క కారణం, ఒక్కొక్క కోర్సుకి ఖచ్చితంగా ఒక కారణం ఉంది. ఇప్పుడు ఎంఎస్సి సైకాలజీ చేశానంటే వాళ్ళకి నేను టీచ్ చేయాలి, అలాగే డిగ్రీలో నాకు ఉంది కాబట్టి ఒక చిన్నపాటి అనుభవం అవగాహన ఉంది కాబట్టి
ఫిలాసఫీ ఎంఏ ఫిలాసఫీ కూడా చేశాను ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్య ద్వారా. అదేంటంటే బీఈడీలో అంటే ఇప్పుడు కొద్దిగా సిలబస్ మారి, పేర్లు మారి, టైటిల్స్ మారి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారి సెమిస్టర్ సిస్టంలోకి వచ్చింది. మేము చదివినప్పుడు ఇయర్ వైజ్ ఉండేది, 9 నెలల కోర్సు ఉండేది. అప్పుడు మొదటి పేపర్ ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే ప్రతి ఒక్కరికి భయమే. ఆ ఫిలాసఫీ కనుక మనం క్లియర్ చేయగలిగితే మిగతా 6 పేపర్లు ఈజీగా రాసేయచ్చు అని ఒక రకమైన భయాందోళనలో విద్యార్థులు ఉండేవారు. నేను చేరినప్పుడు అదే పరిస్థితి. అందుకని అందులో కొన్ని మెలకువలు నేను నేర్చుకొని, అంటే బీఈడీ చదువుతుండే కానీ తర్వాత ఎంఏ ఫిలాసఫీ చేశాను. ఫిలాసఫీని ఎంత సులువుగా, ఎంత సునాయాసంగా జనాలకి ఎటువంటి భయాందోళన లేకుండా మనం చెప్పచ్చు. చిన్న చిన్న స్కెలిటన్స్ లేకపోతే చిన్న చిన్న ఎనక్డోట్స్, పారాబుల్స్, వీటి ద్వారా మనం ఎలా చెప్పచ్చు ఫిలాసఫీ అంటే కష్టమైన సబ్జెక్టులు కూడా అతి సునాయాసంగా సులువుగా విద్యార్థులకు అర్థం అవుతాయి. ఇలాగా ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క కారణం అయితే ఉంది. దీనివల్ల నేను తెలుసుకున్నాను. ఇంకోటి ఫ్రమ్ కాంప్లెక్స్ టు సింపుల్ అన్నట్టు ప్రతిదీ సింప్లిఫై చేసి విద్యార్థులకు చెప్పడం కూడా నా ధ్యేయం, నా ముఖ్య ఉద్దేశం. ఎందుకని ఇలాగా ఈ జర్నీ అలా కొనసాగుతూ ఉంది. డిగ్రీ సంపాదిస్తూనే అంటారు. కానీ ఎప్పుడొకప్పుడు ఆగాల్సిందే కాబట్టి ఏ ఎంబీఏతోనో ఏ లాతోనో ఆగిపోతారు. వద్దు సార్, ఆగకండి, కంటిన్యూగా చదువుతూనే ఉండండి. ఖచ్చితంగా. ఓకే సార్, మీరు మరెన్నో డిగ్రీలు సంపాదించాలని కోరుకుంటున్నాం. మీరు ఎన్ని డిగ్రీలు అయితే తీసుకుంటారో వాటి వల్ల పిల్లలకి చాలా జ్ఞానం లభిస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా ఎప్పుడు నిరంతరం విద్యార్థిలా ఉండాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా సార్, ఉపాధ్యాయులు కొనసాగడంలో మీ సామర్థ్యాలు మరియు కౌశలాల గురించి చెప్తారా? ప్రత్యేకించి ఉపాధ్యాయ వృత్తిలో నా సామర్థ్యం అంటే నేను సాధారణంగా తరగతి గదికి వచ్చేపాటి నేను ఎప్పుడు విద్యార్థి పక్షం. ఏ అంశమైనా సరే సులభతరంగా వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇది కేవలం 4 గోడల మధ్య జరిగేది కాదు. రేపొద్దున సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ అభ్యసన అనుభవాలు వాళ్ళకు ఉపయోగపడాలి అనే కారణం చేత నేను ఖచ్చితంగా వాళ్ళ గురించి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ప్రతి అంశాన్ని చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఇంకొకటి ఏంటంటే టెక్స్ట్ బుక్ చూడకుండా టెక్స్ట్ బుక్లో ఒక పాయింట్ చదివి దాన్ని విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేయటం, అంటే అదేదో బట్టి పట్టినట్టు కాకుండా లేకపోతే ఏదో వివరణ ఇచ్చినట్టు ఒక గైడ్లో ఉన్న ప్రశ్నలు మనం వివరిస్తున్నట్టు కాకుండా అదొక ఎక్స్టెంపోర్ లాగా ఒక లెక్చర్, అంటే ఉపన్యాస పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాయి నా క్లాసెస్. అలాగే డే టు డే లైఫ్లో జరిగే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకోవడం, అంటే ఎంత సులువుగా అర్థం అవ్వగలిగితే అంత సులువుగా. ఇటువంటి చెప్పటం వల్ల ఎలా ఉంటుందంటే చాలా కష్టమైన సైకాలజీ, ఫిలాసఫీ లాంటి సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి చాలా ఈజీగా అతి సులువుగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. నేను సాధారణంగా సైకాలజీ, ఫిలాసఫీ చదివేటప్పుడు మాత్రం అంటే ముందుగా స్టాఫ్ రూమ్లో ప్రిపేర్ అవుతానేమో కానీ క్లాస్ రూమ్కి నేను ఈ రోజు వరకు టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళలేదు. టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళిన క్లాస్ ఏమైనా ఉందంటే అది కేవలం డిగ్రీ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పేటప్పుడు అంతే. ఎంఏ ఇంగ్లీష్ కూడా నేను టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళను, అన్నీ ఆసుగా అలా చెప్పేస్తూనే ఉంటాను ఖచ్చితంగా. మళ్ళీ ఎక్కడ నేను సిలబస్ దాటి వెళ్ళను, అన్ని సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. ఆ రకంగా మొత్తం ఒక సంపూర్ణ అవగాహన అనేది మన సబ్జెక్ట్ మీద పిల్లలకి అందించడం. అంటే మీరే టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళట్లేదంటే మీ స్టూడెంట్స్ కూడా తీసుకెళ్ళారు సార్. మీరు ఒక్కసారి చెప్తే ఇంకా వాళ్ళకి ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది అన్నమాట. ఖచ్చితంగా నేను ఆ విషయాన్ని నేను గమనించాను. విద్యార్థుల్లో సగం మంది విద్యార్థులు ఖచ్చితంగా ఎగ్జామ్ వరకు గుర్తుండిపోతుంది. ఇక టెక్స్ట్ బుక్ ఎవరైనా అంటే నేను ఉపన్యాస పద్ధతిలో చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్ ఎవరైనా చూస్తున్నా నేను చూడడం. కారణం ఏంటంటే అటు టెక్స్ట్ బుక్ చూస్తూ నేను చెప్పేది మాటలు ఏంటంటే టెక్స్ట్ బుక్ పూర్తిగా ఫాలో అవ్వలేదు. ఎందుకంటే నా మాటలు వాళ్ళకి ఒక అవరోధం లాగా ఉంటాయి. పోనీ నన్ను నా మాటలు వినకుండా చూద్దామంటే అది కుదరదు, అంటే రెండు అవ్వవు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఉపన్యాస పద్ధతిలో వింటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక 5-10 నిమిషాలు వాళ్ళు కూడా టాపిక్లోకి వస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్స్ అయితే నేను వాళ్ళని తెలవనివ్వను ఖచ్చితంగా. సార్, మీరు టెక్స్ట్ బుక్స్ తెలవనివ్వను అంటున్నారు కదా, మీ స్టూడెంట్స్ అయితే మీరు ఒక్కసారి చెప్తే బాగా గుర్తుపెట్టుకుంటారు ఎగ్జామ్ వరకు. అంటే క్లాస్ రూమ్లో డైరెక్ట్గా ఇలా చెప్పడం వల్ల గుర్తుంటుందంటారా, లేదు మీరు చెప్పింది గుర్తుంటుంది కాబట్టి మనం టేప్ చేసే ఆడియోలోన అలా లెసన్ చెప్పడం వల్ల కూడా గుర్తుంటుందంటారా? అది అంటే తర్వాత రోజుల్లో వచ్చిన పద్ధతులు కానీ మొదటిలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే వీలు కానీ అవకాశం కానీ ఎవరికి లేదు.
కాబట్టి ఇదేంటంటే ఒక బైపోలార్ ప్రాసెస్, ద్విముఖ ప్రక్రియ అన్నమాట. అంటే విద్యార్థి ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో లేదా ఎంత ఏకాగ్రతను కేంద్రీకరించి వింటున్నాడో ఉపాధ్యాయుడు అదే విధంగా చెప్పాలి. ఈ రకంగా ఇద్దరు పరస్పరం సహకరించుకున్నప్పుడు, వాళ్ళిద్దరూ కూడా తరగతి గదిలో ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఇదేదో తర్వాత వినొచ్చు, లేకపోతే ఇది బయట కూడా జరుగుతుంది అనే ఒక ధోరణిలో ఉంటే మాత్రం ఏమాత్రం అర్థం కాదు. అంటే ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉన్నాయి కరెక్టే, కానీ మీరు గమనించండి, నేను నాగర్ యూనివర్సిటీ ఎంఏ ఇంగ్లీష్ క్లాస్ నుంచి చెప్తాను. ఆ మెటీరియల్ బయట ఎక్కడో చోట దొరుకుతుంది, కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాదు. యూనివర్సిటీ వాడు మెటీరియల్ ఇస్తాడు, కానీ అదంతా చాలా వేగ్గా ఉంటుంది. సమ్వాట్ లైక్ గ్రీక్ అండ్ లాటిన్, పిల్లలకి అర్థం కాని భాషలు. కాబట్టి నేను ఆ లెసన్స్ను కూడా మన స్థాయికి ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎలాగ ఇంటర్ప్రెట్ చేయొచ్చు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో అనే విషయాలు ఖచ్చితంగా నేను వాళ్ళకి చెప్తాను. ఓకే సార్, మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి, అదే ఎంచుకోవాలని మీరు ఎందుకు అనుకున్నారు సార్? ఇంగ్లీష్. ఎందుకంటే ద ఫ్యాసినేషన్ టువర్డ్స్ ఇంగ్లీష్, ఒక రకమైన మోజు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అంటే. అలాగే మా టీచర్లు కూడా మాకు అలాగే అంతే ఆసక్తితో చెప్పారు, అదే ఒక రకమైన ఆసక్తిని కలిగించారు. కాబట్టి అంటే సాధారణంగా విద్యార్థులకి భయం అంటే చాలా గాలా కలిగించే 2 సబ్జెక్టులు ఉంటాయి, ఒకటి ఇంగ్లీషు, ఒకటి మ్యాథమెటిక్స్. అందరికీ ఇష్టం ఏదంటే తెలుగును సోషల్ స్టడీస్. ఎందుకంటే ఏది రాసినా పని అయిపోతుంది అనే దూరంలో విద్యార్థులు ఉంటారు, అలా మొదగాని అనే దూరంలో విద్యార్థులు. కానీ నాకు లెక్కలంటే భయం, అంటే మ్యాథమెటిక్స్ అంటే నాకు భయమే సాధారణంగా. ఇంగ్లీష్ అంటే మాత్రం చాలా ముఖ్యం, చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేర్చుకోవడానికి. అలాగే ఎస్పెషల్లీ ఈ ఎస్ఆర్ఆర్ కాలేజ్ చదివాక మాత్రం లిటరేచర్ మీద మరింత అవగాహన పెరిగింది. అంటే ఒక స్టోరీని అనలైజ్ చేయాలంటే ఎలాగా, ఒక క్యారెక్టరైజేషన్ ఎలాగా, లేకపోతే దాని ఇంటర్ప్రిటేషన్ పారాఫ్రైజెస్ ఎందుకు ఇలా ఉంటుంది, ఈ యాక్షన్ సీన్స్లో ఎందుకు ఇలా చేస్తున్నారు, అంటే డ్రామాస్ కానీ డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ జానర్స్, అంటే మనకి ప్రోజ్, పోయట్రీ, డ్రామా, నావెల్స్ ఇవన్నీ ఎందుకు ఇలా అనేది మాత్రం ఎస్ఆర్ఆర్లో పునాది పడింది. దీన్ని ఒక స్థాయిలో చెప్పాలంటే సంపూర్ణంగా అవగాహన కలిగింది మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ. సార్ మీరు పోయమ్స్, ఉపన్యాసాలు ఏమైనా రాస్తారా సార్ ఇంగ్లీష్లో? పోయమ్స్ ఎప్పుడు ప్రయత్నించలేదు, కానీ నేను పోయం చెప్పిన, నేను ఇంగ్లీష్ పోయం ఏది చెప్పినా నేను ఆస్వాదిస్తాను, ఖచ్చితంగా విద్యార్థులు కూడా దాన్ని ఆస్వాదిస్తారు. ఎందుకంటే పోయట్రీ ఈజ్ నథింగ్ బట్ టు ఎంజాయ్ ద బ్యూటీ ఇన్ ది లాంగ్వేజ్ ఆర్ మ్యూజిక్ ఇన్ ది లాంగ్వేజ్. అంటే భాషలో ఉన్న మాధుర్యాన్ని, భాషలో ఉన్న సంగీతాన్ని ఆస్వాదించడం కోసం మాత్రం. అందుకని వెనెవర్ యు ఆర్ స్టడీయింగ్ ఎనీ పోయం, సో ఇట్ మీన్స్ యూ నీడ్ టు స్టడీ బిట్వీన్ ద లైన్స్ అండ్ బియాండ్ ది లైన్స్. ఖచ్చితంగా ఇవన్నీ అవగాహన ఉండాలి. అందుకని జాన్ కీట్స్ రాసిన ఓడ్ టు నైటింగేల్ 8 లైన్స్ ఉంటాయి, అలాగే 8 into 8 64 లైన్స్ ఉంటాయి. ఒకసారి బహుశా 4 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక ఎంఏ క్లాస్లో చెప్తున్నాను, ఒక 7 మందే ఉన్నారు క్లాస్లో. పోయం చెప్తున్నాను, అప్పటికే అంటే సాధారణంగా 4ంటికి ఉదయాల్సిన క్లాసు 4:30 నేను గమనించుకోలేదు, పోయంలో ఇన్వాల్వ్ అయింది. 5ంటికి పోయం కంప్లీట్ అయ్యింది. పోయం కంప్లీట్ అయిన తర్వాత అందరూ లేచి నిలబడి చప్పట్లు పడుతున్నారు. I feel it as an honor. ఎందుకంటే and later I recognized that nobody can teach MA English in Vijayawada as I was teaching. ఎందుకంటే ప్రతి జానర్ని కూడా అంటే ఎగ్జామ్కి ఎంతవరకు కావాలో అంతవరకు అన్నట్టు కాకుండా ఇంగ్లీష్ మీద ఒక ఆసక్తి కలిగించేలాగా. దిస్ ఈజ్ నాట్ మిల్చింగ్ ద కౌ అండ్ లీవింగ్ అవే ది కౌ. అంటే ఏదో పాలు పిండుకొని ఆవును వదిలేసినట్టు కాదు. అంటే ఆవుని మనం డెవలప్ చేస్తూ ఉంటే, ఆవుని మనం జాగ్రత్తగా చూసుకుంటే మన తర్వాత జనరేషన్కి పాలు ఉంటుంది అనేది ఎంత నిజమో, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని ఏదో 4 గ్రామర్ రూల్స్ నేర్చేసుకొని మాట్లాడేయటం కాదు. దిస్ ఈజ్ నాట్ సో. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్. I condemn that, and moreover literature మాత్రం ఖచ్చితంగా ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ పోయట్రీ and in one way I can assure you that no one in this generation and of my age can teach poetry like that. That's a fact.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీలాంటి ఇంగ్లీష్ టీచర్ కలిగి ఉండడం మా అదృష్టం, మాదే కాదు విజయవాడ అదృష్టం కూడా సార్. ఇట్స్ మై ప్రివిలేజ్ టు టీచ్ స్టూడెంట్స్ లైక్ యూ. స్టూడెంట్స్ కూడా మంచి అదృష్టం సార్. ఇలాంటి టీచర్ ఎక్కడ దొరకదు సార్. ఓకే సార్, బోధనలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి సార్? బోధించేటప్పుడు ఇలా బోధిస్తే బాగుంటుంది అనుకుంటారు. అంటే మనకి బోధనలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ఇన్ని పద్ధతులు ఉంటాయా అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను, అలాగే ఉపాధ్యాయ విద్య నేను అభ్యసించాను, అధ్యయనం చేశాను. కాబట్టి బోధనలో ఎన్ని పద్ధతులు ఉన్నాయో ఒక అవగాహన ఉంది. ఉదాహరణకి మా గురువు గారు జంధ్యాల అమర్నాథ్ గారు బీఈడీలో, అలాగే మా గురువు గారు మోజెస్ గారు. సో వీళ్ళు ఎటువంటి బీజాలు వేశారో నాకు తెలుసు. వాళ్ళు ఏ రకంగా మమ్మల్ని వ్యక్తిగతంగా ఉపాధ్యాయులు ఎలా తీర్చిదిద్దారో మాకు తెలుసు. అలా గురుముఖంగా ఇటువంటి అంటే ఇది బోధన గురించి మీరు అడిగారు కాబట్టి, ఆంగ్ల సాహిత్యం గురించి లేకపోతే ఇంగ్లీష్ లిటరేచర్ గురించి అడిగినట్లయితే ఎస్ఆర్ఆర్ కాలేజ్లో పునాది పడితే దాని సంపూర్ణ అవగాహన వచ్చింది మాత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే ఆంధ్ర యూనివర్సిటీలో. కానీ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి టీచర్ ఎడ్యుకేషన్ మాత్రం మా గురువు గారు జంధ్యాల అమర్నాథ్ గారు. ఆయన ఇప్పుడు ప్రభాస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయవాడలో ప్రిన్సిపల్గా ఉన్నారు. అలాగే మోజెస్ గారు మా ఫిలాసఫీ టీచర్. అంటే ఏ రకంగా ఈ టెక్స్ట్ బుక్ పద్ధతి అని చెప్పారు, టెక్స్ట్ బుక్ చూడకూడదు లేకపోతే టెక్స్ట్ బుక్ ఎలా, ఆయన కూడా ఏ రోజు మా టెక్స్ట్ బుక్ ఇచ్చారు. ఆయనతో ఆయన దగ్గర విద్యార్థిగా ఉన్నాను. తర్వాత రోజు ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన ఎంత పరిశ్రమించేవాడు, ఎంత ఇండస్ట్రీ చేసేవాడు అంటే క్లాసుకు ముందు ఎన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యేవాడు అంటే నేను గమనించాను. ఇది అప్పుడు నాకు ఆయన ప్రిపరేషన్ కానీ పరిశ్రమ కానీ చూసి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అదేంటంటే బహుశా మీరు ఆంధ్రప్రదేశ్లో చదివారు కాబట్టి మనకి రాధాకృష్ణ కార్నర్ అని ఆర్ట్స్ కాలేజ్లో ఒక రూమ్, అంటే రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆయన స్టాఫ్ రూమ్ని రాధాకృష్ణ కార్నర్ అని అలా వదిలేశారు. అంటే ఇంకెవరికి అలాట్ చేయకుండా అలా ఉంచేశారు, దాన్ని మ్యూజియం లాగా ఉంచారు. ఈ రోజుకి అందులో ప్రస్ఫుటంగా మనకు కనిపించేది ఆయన వాడే అర్థం. ఎందుకంటే లెక్చర్ ఇవ్వబోయే ముందు ఆ లెక్చర్ని ఒకసారి అర్థం ముందు ఇచ్చి, అంటే ఒక రకంగా ప్రాక్టీస్ చేసి ఆయన తర్వాత క్లాస్కి వెళ్ళేవాళ్ళు. అది ఆ విషయం నాకు గుర్తొచ్చింది మోదీస్ గారిని చూసిన. అలాగే ఎప్పుడైనా సిలబస్ మారుతూ ఉంది, సిలబస్ మారినప్పుడు ఒక నెల కొద్దిగా దాన్ని మనం కొత్త అంశాలు మనం అప్డేట్ అవడానికి కొద్దిగా ఒక నెల పడుతుంది. కానీ బోధనా పద్ధతులు అలాగే ఉంటాయి. అంటే అన్ని బోధనా పద్ధతుల్ని మనం ప్రయోగించలేము, కానీ ఒక్కొక్క అంశాన్ని బోధించడానికి ఒక్కో రకమైన బోధనా పద్ధతి ఉంటుంది. కొన్ని చెప్పడానికి మనకి ఆ ప్లేవే మెథడ్లో చెప్పవచ్చు, కొన్ని డ్రమటైజేషన్ కావాలి. సాధారణంగా భాషా ఉపాధ్యాయులకి, లాంగ్వేజ్ టీచర్స్కి ఈ స్కిల్స్ ఉంటూనే ఉంటాయి. అంటే కొన్ని అంశాలు బోధించడానికి మనకు ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్ కావాలి. కొన్ని చేయడానికి మనకి ప్రాజెక్ట్ మెథడ్ కావాలి. ఈ రకంగా ఒక్కొక్క మెథడ్, అంటే ఒక్కొక్క అంశాన్ని చెప్పడం, ఒక్కొక్క మెథడ్ని ఎంచుకుంటాం. ఇది ఎంచుకోవడం కూడా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ని బట్టి, ఈ రెసిపెంట్ గ్రూప్ని బట్టి, అంటే విద్యార్థి సమూహాన్ని బట్టి కూడా మనకి ఆధారపడింది. ఉపాధ్యాయులుగా బోధనలో నచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా సార్? ముందుగా ఒక రకంగా చెప్పాలంటే ఉపాధ్యాయ వృత్తిలో ఒక రకమైన సంతృప్తి ఉంది. వాటితో పాటు ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఏంటంటే ఒక తరాన్ని మనం ప్రభావితం చేయగలిగే శక్తి ఉంది. ఒక తరాన్ని, అందుకని పిఎస్ పటాన్ అంటూ ఉంటారు, ద డెస్టినీ ఆఫ్ ద నేషన్ ఇస్ డిటర్మిన్డ్ విత్ ఇన్ ది బౌండరీ ఆఫ్ 4 walls. అంటే తరగతి 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు అనేది నిర్ణయించబడుతుంది అనేది ఖచ్చితంగా ఉపాధ్యాయునికి ఇదైతే ఉండదు. విద్య పట్ల మీ దృక్పథం ఏంటి సార్? చాలా మహోన్నతమైనదమ్మా విద్య అనేది. అంటే విద్య అనేది ఒక రకంగా ఇప్పుడు ఉపాధ్యాయులు అయ్యాము, చదువు చెప్తున్నాం, కానీ చదవటం ఎంత వరమో చదువు చెప్పడం అంతకు మించిన వరం. ఈ చదువుకునే వరం అందరికీ రాదు. అంటే అవకాశాలు అందరికీ అందవు. అంటే ప్రభుత్వం చెప్పచ్చు అందరికీ సమాన హక్కులు, అందరికీ విద్య, అన్ని చెప్పొచ్చు, కానీ కుటుంబ నేపథ్యం పరంగా కానీ లేకపోతే సామాజిక స్థితిగతుల పరంగా కానీ చదువుకునే అవకాశం అయితే అందరికీ రాదు. ఈ ఎవరికి కూడా ఏదో నేను ఒక 25-30 ఏళ్ల క్రితం పరిస్థితులు నేను చెప్పట్లేదు. వాళ్ళకి కూడా విద్యకు దూరం అయ్యి ఈ చైల్డ్ లేబర్ గానో లేకపోతే మాన్యువల్ మార్జినల్ లేబర్స్ గానో ఉంటున్న వాళ్ళని నేను చూశాను. కానీ చదువుకోవడం అనేది చాలా అదృష్టం. అంటే చెప్తూ ఉంటాను,
ఇన్ని జన్మల్లో మానవ జన్మ అనేది అదృష్టం అయితే ఆ మానవ జన్మను చదువుకోవడం అనేది మహాప్రసాదం వరం. ఓకే సార్, విద్యా ప్రమాణాలు ఇలా ఉంటే బాగుంటాయి అది ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సార్, అది ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే బుకిష్గా నిర్ణయించబడిన కొన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి అన్నమాట. అంటే శాస్త్రోక్తంగా లేకపోతే శాస్త్రీయబద్ధంగా సైంటిఫిక్గా ఆలోచించి మనకి కొన్ని విద్యా ప్రమాణాలు ఎలా ఉంటే బాగుంటాయి, అకాడమిక్ స్టాండర్డ్స్ ఎలా ఉంటే బాగుంటుందని మనకు ఒక నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. కానీ ఇది రాను రాను ఏమైపోతుందంటే ఈ గ్లోబలైజేషన్ కారణంగా, ఉదాహరణకి ఏంటంటే ఇందులో మంచి ఉదాహరణ మనకి కార్పొరేట్ విద్యా సంస్థలు. కార్పొరేట్ విద్యా సంస్థలు చాలా వాళ్ళు బోధించే పద్ధతులు కానీ లేకపోతే వాళ్ళు అవలంబించే విధానాలు కానీ సగం సత్యదూరం, ఖచ్చితంగా అవి ఈ విద్యా ప్రమాణాలు పాటించాలి. విద్యార్థులకి ఎవరికి వాళ్ళు నోట్స్ తయారు చేసుకోవాలంటే ఒక రకమైన స్వీయ అవగాహన అనేది ఉండాలి అనే ఉద్దేశంతో నోట్స్ తయారు చేసుకున్నారు. కానీ ఏ కార్పొరేట్ స్కూల్లో నోట్స్ మీకు మీరే ఇండివిజువల్గా ప్రిపేర్ చేసుకోమని చెప్తున్నారు? లేదు కదా. ప్రతిదీ ముందుకే అంటే అన్నింటికన్నా ముందు ఒక చాప్టర్ చెప్పడం దానికి సంబంధించిన ప్రింటెడ్ మెటీరియల్ అవుతుంది. అంటే అంతే, అంటే యు ఆర్ కన్ఫైన్డ్ విత్ ఇన్ దిస్ బౌండరీ, అంటే బాగులో పప్పలాగా నీ నాలెడ్జ్ అంతే, ఇంతవరకు చాలు. దీని తర్వాత ఏంటి, దీన్ని ఎలా అప్లై చేయాలి, లేకపోతే దీన్ని ఎలా ఆపాదించి చూడాలి నిత్య జీవితంలో ప్రతిరోజు డే టు డే లైఫ్లో మీకు ఎలాగా మనం అన్వయించుకోవాలి తెలియదు. అందుకనే చూడండి, నేను అంటున్నాను కాదు, బీటెక్ విద్యార్థిని ఎవరో ఒకరిని పిలిచి ఒక డీడీ తీయమనండి, తెలియదు కూడా. లేకపోతే ఒక రిజర్వేషన్ ఫామ్ ఇచ్చి నింపి రిజర్వేషన్ చేయించమనండి, చేయలేదు. కారణం ఏంటంటే హీ వాజ్ నాట్ థాట్ లైక్ దట్. అతనికి అలా బోధించలేదు. అంటే అవి బోధించలేదని కాదు, అటువంటి ఒక సామాజిక అంశాలు కొన్ని బోధించలేదు. అందుకని ఎంతసేపు సాఫ్ట్వేర్ లేకపోతే సివిల్ లేకపోతే ఈ అంశాలు మాత్రమే వాళ్ళకి. డిజిటల్ క్లాస్ రూమ్స్ వల్ల అంటారా? డిజిటల్ క్లాస్ రూమ్స్ వల్ల అంటలేదమ్మా, కార్పొరేట్ విద్యా విధానం వల్ల ఇవన్నీ. అంటే కార్పొరేట్ విద్యా విధానంలో ఏమంటున్నా, ఖచ్చితంగా విద్యార్థుల్ని ఒక యంత్రాల్లా తయారు చేయడం, అలాగే ఉపాధ్యాయుల శ్రమనే దోచుకోవడం, ఈ రెండు తప్పితే మనకు కనిపించదు. డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేవి దిద్దించడం లేదు కదా సార్, ఓన్లీ ప్రాక్టికల్ కీబోర్డ్ అంటున్నారు. దానివల్ల అంటే మనకి సాధారణంగా ఉపాధ్యాయ విద్యలో మనం మాట్లాడుకోవాలంటే ఈ డిజిటల్ క్లాస్ రూమ్ అనేది కూడా ఇది ఒక రకమైన బోధనోపకరణం, టీచింగ్ ఎయిడ్ అంటాం, టిఎల్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. అంటే ఉపాధ్యాయుడు చెప్పడంతో పాటు విద్యార్థులకి ఇంకా అవగాహన రావడం కోసం ఇటువంటి బోధనోపకరణాలు, టీచింగ్ ఎయిడ్స్ మనం వాడుకోవచ్చు, తప్పులేదు అందులో. కానీ మనకు చిన్న వర్డ్ ఉంటుంది, ఏ మెషిన్ కెనాట్ రిప్లేస్ ఎ మ్యాన్, బట్ ఇన్ దీస్ కార్పొరేట్ సెక్టర్ అండ్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నథింగ్ బట్ దీస్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఆర్ రిప్లేసింగ్ ఏ టీచర్. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఖచ్చితంగా టీచర్ని రిప్లేస్ చేసే స్థాయికి ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేవి వెళ్ళిపోయాయి. ఉదాహరణకి డిజిటల్ క్లాస్ రూమ్ ఎందుకు మనకి ఒక క్లిష్టతరమైన అంశాన్ని మనం బోధిస్తున్నాం, దానికి సంబంధించిన పిక్చర్స్, దానికి సంబంధించిన వీడియోస్ ఏమైనా చూపిస్తే విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం, అంతే తప్ప మనకి టీచర్ని కూడా పక్కగా తప్పించి మానిటర్ చూసి నేర్చుకుని, డిస్ప్లే చూసి నేర్చుకునే రోజులు వచ్చినాయి. చాలా బాధాకరం. ఆ ఇంటరాక్షన్, టీచర్ ఇంటరాక్షన్ అనేది, ఆ ర్యాప్ అనేది రాను రాను తగ్గిపోయి మెకనైజేషన్, యాంత్రికంగా ఏంటి ఏదో జరిగిపోతుంది. అంటే అఫ్కోర్స్ కొన్ని బోధనా పద్ధతుల్లో అప్డేట్ అయ్యాం, కానీ మరి ఈ రకంగా అంటే బోధనా పద్ధతిని మనం కించపరుచుకునేలాగా అయితే మాత్రం చేయకూడదు. సార్, మీరు మీ తరగతి గదిని ఎలా నిర్వహిస్తారు సార్? మీ బోధనా శైలి ఎలా ఉంటుంది బోధించేటప్పుడు? సాధారణంగా నేను అంతసేపు తరగతి గదిని ఆహ్లాదంగా ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. అంటే నేను చిన్నపిల్లలకి చెప్పను, ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అంటే ఛాత్రోపాధ్యాయులకే చెప్తాను కాబట్టి పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ సాధ్యమైనంత వరకు ఆహ్లాదంగా ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. సాధారణంగా నా శైలికి వచ్చేపాటికి అది నన్ను అడగటం కన్నా మీరు విద్యార్థులను అడిగి తెలుసుకోవటం మంచిది. నా వరకు అయితే ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలంటే ఆహారం మొదలుకొని, అంటే మన డ్రెస్సింగ్ సెన్స్, నా డ్రెస్సింగ్ సెన్స్ మొదలుకొని
అంటే ఉపాధ్యాయుడికి కావాల్సిన కొన్ని బేసిక్ లక్షణాలు కొన్ని ఉంటాయి, మౌలిక లక్షణాలు. అవేంటంటే ఒక కమాండింగ్ వాయిస్ ఉండాలి, ఒక స్ఫూర్తిరూపం ఉండాలి. సో ఇటువంటి అంటే అందులో అన్ని లక్షణాలు మనకు ఉండవు కానీ మనం కొన్ని ఖచ్చితంగా పాటించవలసింది డ్రెస్ సెన్స్ కానీ ఇటువంటివన్నీ నా తరగతిలో నేను ఖచ్చితంగా ఛాత్రోపాధ్యాయులు ఎవరు కూడా డ్రెస్ సెన్స్ లేకపోయినా నేను ఖచ్చితంగా డ్రెస్ తీసుకుంటాను. మీరు ఉపాధ్యాయులు కదా సార్, ఇలా ఉంటూ మీ కార్యకలాపాల్లో సమయపాలన ఎలా నిర్వహిస్తారు సార్? దేని టైం దాని ప్రొఫెషనల్ లైఫ్ మొదట్లోనే చెప్పాను, ప్రొఫెషనల్ లైఫ్ అలాగే నా పర్సనల్ నా ప్రైవేట్ లైఫ్. టైం మేనేజ్మెంట్ అనేది ఫ్యామిలీ టైం ఫ్యామిలీకి, కాలేజ్ టైం కాలేజ్కి, ఈ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే మన జీవితాన్ని ఆస్వాదించాలి ముఖ్యంగా. లేకపోతే గంటకి మధ్యలో అంటే గంటకి మధ్యలో గంట వ్యవధి పాటని చెప్పి మేము కూడా ఈ క్లాస్ని చాలా టైం మేనేజ్మెంట్తో చూసుకోవాలి. అంటే అప్పుడప్పుడు క్లాస్ అయిపోయింది, లేకపోతే ముందుగా అయిపోయింది, లేకపోతే మన కోసం నెక్స్ట్ అవర్లో రావాల్సిన టీచర్ ఎదురు చూస్తాం అన్నట్టుగా ఈ సమయపాలన కూడా మనకు ఉండాలి. సార్ యాజ్ ఎ టీచర్ విద్యార్థులతో వాళ్ళని ఒత్తిళ్లు సవాళ్ళు ఉంటాయి సార్, అలాంటి వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఖచ్చితంగా ఉపాధ్యాయ వృత్తి అంటేనే అనేకమైన ఒత్తిళ్ళు ఉంటాయి. ఇందులో ఒత్తిడి ఉండదు అనుకోవడానికి లేదు. అంటే సాధారణంగా 12 నెలల్లో మనకి 2 నెలలు సెలవులు వచ్చినా ఉపాధ్యాయులకి మనకుండే ఒత్తిళ్ళు మనకు ఉంటాయి. ఎందుకంటే నిరంతరం మాట్లాడుతూనే ఉండాలి, అరుస్తూనే ఉండాలి, లేకపోతే చేస్తూనే ఉండాలి. కాబట్టి ఎవరికి ఉండే ఒత్తిడి శారీరక ఒత్తిడి అయితే కొన్ని సార్లు అంటే ఇండిసిప్లిన్ ఒకసారి మనకు ఒత్తిడి కలిగించవచ్చు. లేకపోతే వ్యవస్థలో వచ్చే చిన్నపాటి మార్పులు విధానాలు మనకి ఒత్తిడిని తీసుకురావచ్చు. అంటే విద్యార్థిని ఎదుర్కోవడం లేదా తరగతి గదికి వెళ్ళడం ప్రతిరోజు ఒక సవాలే. ఎవ్రీడే ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ us. ఎందుకనంటే విభిన్న మనస్తత్వాలు ఉన్న విద్యార్థుల్ని ఎదుర్కోవాలి, వాళ్ళని సాటిస్ఫై చేస్తూ పాఠం చెప్పాలి, ఒక అంశాన్ని ఒప్పించగలిగేలాగా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ మనసులో చొప్పించగలిగేలాగా మనం బోధించాలి. ఇవన్నీ ప్రతిదీ ఛాలెంజే. కానీ ప్రతి సవాల్ని ఆహ్లాదకరంగా ఎదుర్కొని మనకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఉన్న బోధనా విధానాలతో పద్ధతులతో మనం సజావుగా పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో బోధనలో ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారు? ఇప్పుడు అని కాదు కానీ అంటే జనరేషన్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇండిసిప్లిన్ అనేది మొదటి నుంచి ఉండే సమస్య, క్రమశిక్షణ రాహిత్యం అనేది మొదటి నుంచి ఉండే సమస్య. కానీ ఇప్పుడు వస్తున్న డిజిటలైజేషన్ కారణంగా ఏమైనా కొద్దిపాటి సమస్యలు ఉంటే ఉండొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ఇన్కంపిటెన్సీ ఆఫ్ ది టీచర్. అంటే టీచర్ అసమర్థతతో ఉంటే ఇటువంటి సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి టీచర్ సామర్థ్యం మీద ఆధారపడి కూడా ఇటువంటి సమస్యలు మనం అధిగమించవచ్చు. ఉత్తమ ఉపాధ్యాయునికి ఎలాంటి లక్షణాలు ఉంటే బాగుంటుంది అని మీకంటూ కొన్ని ఒపీనియన్ ఉన్నాయి కదా సార్, అవేంటో చెప్తారా? ఉత్తమ ఉపాధ్యాయుడు ఉండాలంటే ముందుగా ఉత్తమ విద్యార్థులు ఉండాలి. ఉత్తమ విద్యార్థులు ఉన్నప్పుడే ఉత్తమ ఉపాధ్యాయుడు అవుతారు. కాబట్టి ఉత్తమ విద్యార్థులు ఎలా ఉంటారు? ఒక ఉత్సుకత, ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ప్రతిదీ తెలుసుకోవాలని. అంతేకాని మనం చెప్పినట్టు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఒక మెటీరియల్ ఇచ్చి చదువుకుంటారు, ఇంతవరకే మన పని ఇంతవరకే అన్నట్టు కాకుండా నూతన విషయాలు తెలుసుకోవాలన్న ఒక రకమైన ఉత్సుకత. ఈ ఉత్సుకత కారణంగా ఉపాధ్యాయుడు కూడా చాలా అలర్ట్గా ఉంటాడు, అప్డేటెడ్ నాలెడ్జ్తో ఉంటాడు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక అంశం మీద సంపూర్ణ అవగాహన ఉండాలి, స్వీయ అవగాహన ఉండాలి. విద్యార్థులకు అవసరాలు, వాళ్ళ టాలెంట్స్ మీద కూడా ఒక రకమైన అవగాహన ఉండాలి. ఈ అవగాహనతోనే ఉపాధ్యాయుడు ఒక నాలెడ్జ్ తెచ్చుకొని మంచి ఉపాధ్యాయుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇవరికి వాళ్ళకి పాఠం చెప్పినప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సార్, ఈరోజు బాగా చెప్పాను, స్టూడెంట్స్ బాగా విన్నారు అని. అలాగే ఏ రోజైనా మీకు ఈరోజు చెత్తగా చెప్పాను పాఠం, బాగాలేదు అసలు అని ఏ రోజైనా అనిపించింది కదా సార్? టీచింగ్లోకి వచ్చిన మొదట్లో ఒక 3-4 సార్లు అనిపించినట్టుంది, కానీ తర్వాత అయితే ఏ రోజున ఐ నెవర్ రిగ్రెట్ వాట్ ఐ టీచ్. బికాస్ whenever I enter into the class, I try to give the best of myself. I want to give the best to the students. So that is how I feel very satisfied. స్టూడెంట్స్ అన్నాక వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ పేరెంట్స్ కుక్కలు ఎలా ఉంటారు, వాళ్ళ సైకాలజీ,
వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంటుందో చెప్తారా సార్? ఖచ్చితంగా విద్యార్థి ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుంది. వారి సహకారాన్ని బట్టి విద్యా సంస్థలు అలాగే విద్యా వ్యవస్థ కూడా ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టే ఒక్కరు ఒక రకంగా ఉంటారు. అంటే వారి దృక్కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళని కూడా మనం సాటిస్ఫై చేసే విధంగా మన వ్యవస్థ అంటే విద్యా వ్యవస్థ, దాంతో పాటు మన పరిపాలనా వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్, మన మేనేజ్మెంట్ ఓకే సార్. సార్, తరగతి గదిలో పిల్లలు మమేకం అవ్వడానికి, ఇంట్రెస్ట్గా వినడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయుని పాత్ర ఉంటుంది, విద్యార్థి పాత్ర కూడా ఉంటుంది. ఉపాధ్యాయుడు కొద్ది ఒత్తిళ్ల కారణంగా ఆ ప్రభావం అంతా బోధన విధానం మీద, పాఠం మీద పడితే విద్యార్థులు వాటిని పాఠాన్ని ఆస్వాదించలేరు, నేర్చుకునే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం విద్యార్థుల వైపు నుంచి కూడా ఏకాగ్రత లోపిస్తే కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎన్ని ఉన్నా సరే అది తరగతి గది గుమ్మం తొక్కనంత వరకే. తొక్కాక మన ఉపాధ్యాయులు, వారి విద్యార్థులు ఆ విద్యా ప్రక్రియ అనేది అంటే ద నాలెడ్జ్ గెటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉండాలి. అప్పుడే మనం ఖచ్చితంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలం. అందుకనే తరగతి గదులకు వెళ్ళిన వెంటనే విద్యార్థులను ఇన్వాల్వ్ చేయడానికి కొన్ని పొడుగు కథలు అడగడం, లేకపోతే సమకాలీన అంశాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడం. సో ఇదేంటంటే ఒక రకమైన ఉత్సుకత, ఆసక్తి కలిగిస్తుంది. అందు కారణంగా కూడా ఆ కారణం చేత కూడా వీళ్ళు కొద్దిగా తరగతి గదులు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఓకే సార్. ఇప్పుడు ఇంట్రెస్ట్గా వినే స్టూడెంట్స్, బాగా చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వెనుకబడిన వాళ్ళు, నిర్లిప్తంగా ఉండే వాళ్ళు, అలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు సార్ కంపల్సరీగా. అయితే వాళ్ళ పట్ల మీరు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు? విద్యా వ్యవస్థలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఒక విషయాన్ని, ఒక పాఠాన్ని మనం బోధిస్తున్నామో అందరు విద్యార్థులు ఒకే రకమైన గ్రహణ శక్తి, పర్సెప్షన్, గ్రహించే శక్తితో ఉండరు. మన చేతిలో ఏ విధంగా అయితే వేళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో, ఒక్కొక్క ఎత్తులో, ఒక్కొక్క పరిమాణంలో ఉన్నాయో విద్యార్థులు కూడా వాళ్ళ ఆలోచన శక్తి, వాళ్ళ గ్రహింపు శక్తి, పర్సెప్షన్, థాట్ ప్రాసెస్, థింకింగ్, రీజనింగ్, వివేచన ఇవన్నీ ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటాయి. కాబట్టి ఎలా ఉంటుందంటే విద్యా వ్యవస్థలో మనం చెప్పేది దీన్ని ఒక పెరాబోలాతో పోలుస్తూ ఉంటాం. అంటే బాగా చదివే వాళ్ళు కొంతమంది ఉంటే 40 మంది ఉన్న తరగతి గదిలో బాగా చదివే వాళ్ళు ఒక 10 మంది ఉంటే, అస్సలు చదవని వాళ్ళు, లేకపోతే మీరు చెప్పినట్టు విద్యలో వెనకబడిన వాళ్ళు, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ వీళ్ళు, లేకపోతే కొద్దిగా ఆబ్సెంటిజం, గైర్ హాజరే ఉన్న విద్యార్థులు ఒక 10 మంది ఉంటారు. ఇకపోతే మిగిలిన 20 మంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఈ యావరేజ్ వల్ల మనకి ఇబ్బంది ఏమి లేదు, వాళ్ళని ఏ రకంగా మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. ఈ ఆసక్తి ఉన్న వాళ్ళు, చాలా మేధా సంపత్తి ఉన్న వాళ్ళు, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ 10 మెంబర్స్ ఉంటారు. వీళ్ళతో కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. ఎటొచ్చి ఈ 10 మంది మనకి చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. ఈ 10 మందిని మనం కేంద్రీకరించి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఖచ్చితంగా తరగతి గదిలో మంచి ఫలితాలు వస్తాయి, మనకు కూడా ఒక రకమైన సంతృప్తి ఉంటుంది. సార్, ఉపాధ్యాయ వృత్తిని అనుసరించి వృత్తిపరమైన అభివృద్ధి గురించి చెప్తారా సార్? ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుడు కూడా నిరంతర విద్యార్థి, ప్రతిరోజు ఒక అంశాన్ని నేర్చుకుంటూ ఉంటాడు. విద్యా బోధనలు లేకపోతే బోధనా పద్ధతుల్ని అప్డేట్ చేసుకోవడం ఇటువంటి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీటిని నేర్చుకుంటూ, ఆకలింపు చేసుకుంటూ, అవగాహన తెచ్చుకుంటూ, తను అప్డేట్ చేసుకుంటే తప్ప ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది ఉండదు. కాబట్టి నిరంతర విద్యార్థిగా ఉపాధ్యాయుడు కూడా నేర్చుకుంటూ, నేర్పిస్తూ, అప్డేట్ అవుతూనే ఉండాలి. ఓకే సార్, మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఇంగ్లీష్ అని చెప్పారు. అలాగే మీకు బాగా ఇష్టమైన పాఠం మీరు చెప్తారా సార్? ఖచ్చితంగా పోయిట్రీ. ఖచ్చితంగా పోయిట్రీ చెప్పినప్పుడు ఒక్కోసారి నేను మర్చిపోతూ ఉంటా. అసలు అదొక అలౌకిక స్థితిలోకి వెళ్ళి టైం ఎంత అయిందో కూడా నాకు ఒకసారి తెలియదు. ఓకే సార్, ఏదైనా విద్యా ప్రణాళిక ప్రారంభించే ముందు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఇది ఎంతవరకు విద్యార్థికి మేలు చేస్తుంది, లేదా ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఒక రకమైన అవగాహనతో ప్రారంభించి ఖచ్చితంగా విద్యార్థి పరంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాక మాత్రమే ఆ కొత్త బోధనా పద్ధతులు అనేవి స్టార్ట్ చేస్తాం. అలాగే వాటితో పాటు ఏంటంటే విద్యార్థి కేంద్రితంగా, అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు మనం ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు టీచింగ్లో టెక్నాలజీని యాడ్ చేయడంలో
మీరు ఎలాంటి ప్రణాళిక ఉంటుంది? అఫ్ కోర్స్ ఇప్పుడు మనకి టీచింగ్లో టెక్నాలజీ ఎక్కడ లేదు, ప్రతి రంగంలోనూ సాంకేతికత అనేది ఉంటుంది. విద్యలో సాంకేతికత ఏంటంటే ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఏంటంటే ఇట్ ఎన్హాన్సెస్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే బోధనా ప్రక్రియను అభ్యసన ప్రక్రియ రెండు కూడా పెంపొందించడానికి ఈ సాంకేతికత అనేది ఉపయోగపడుతుంది. మొదటిగా అంటే ఉదాహరణకి మనకి కత్తి ఉంది, కత్తితో కూరగాయలు కొయ్యొచ్చు, అలాగే మనుషుల్ని కూడా కొనవచ్చు. అంటే దాని ఉపయోగం దానికి ఉంటుంది, కానీ వాడే వ్యక్తిని బట్టి ఉపయోగించే విధానాన్ని బట్టి ఉంటుంది. టెక్నాలజీని కూడా వాడాల్సిన విధంగా ఉపయోగించాల్సిన విధంగా మనం ఉపయోగిస్తే మంచి ఫలితాలను తీసుకురావచ్చు. అంతేకాకుండా విద్యార్థి సృజనాత్మకతని కుంచింపచేసేది లేకపోతే అలా చేసే విధంగా ఉంటే మాత్రం అసలు సాంకేతికత అనేది అవసరం. ఓకే సార్, విద్యార్థులు అభ్యసన ప్రక్రియలు ఉంటాయి కదా సార్, డిఫరెంట్ టైప్స్, వాటికి మీరు ఎలా సహాయం చేస్తారు వాళ్ళకి హెల్ప్ఫుల్గా? ఒక్కొక్కరు ఒక రకమైన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారమ్మా. అదేమంటారంటే ఒక రకమైన సైకాలజీలో ఉండిపోతారు. అది మనం పట్టుకోగలిగితే, అందుకని ఉపాధ్యాయ విద్యలో ముఖ్యంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం పెట్టడానికి గల కారణం అది. అంటే ఒక వ్యక్తి ఒక మనస్తత్వంతో ఉంటారు. ఈ మనస్తత్వాన్ని మనం పూర్తిగా అధ్యయనం చేయలేము, పూర్తిగా పసిగట్టలేము, కానీ కొంత మేరకు అవగాహన అయితే తెచ్చుకోగలం. ఈ అవగాహన వచ్చిన రోజు వారి దృక్కోణంలో మనం పాఠం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా విద్యార్థులకి మనం న్యాయం చేయాలి. ఓకే సార్, ఇప్పుడు గర్ల్ స్టూడెంట్స్ ఉంటారు, అన్ని రకాల స్టూడెంట్స్ ఉంటారు సార్. అందరికీ వాళ్ళలో ఉన్న సృజనాత్మక ఓకే సార్, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలంటే వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి కానీ మీరు ఎలా హెల్ప్ చేస్తారు సార్? వాళ్ళకి అంటే ఏ చర్యలు తీసుకుంటారు? ప్రతి విద్యార్థిలోనూ సృజనాత్మకత ఉంటుంది, ఇది ఒప్పుకొని తీరాల్సిన నిజం. కానీ ఒక్కొక్క పరిస్థితుల్లోనే అవి బయటకు వస్తూ ఉంటాయి. అవి కుటుంబ వాతావరణంలో రావచ్చు, అవి తరగతి వాతావరణంలో రావచ్చు, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ మెథడ్ చేస్తున్నప్పుడు రావచ్చు. కాబట్టి వారికి దోహదం చేయడానికి, అంటే వారు డెవలప్ అవడానికి, వారి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే విధంగా కొన్ని కృత్యాలు, కొన్ని యాక్టివిటీస్ మనం ప్లాన్ చేయాలి. అది డిపెండ్స్ అపాన్ ది టార్గెట్ గ్రూప్, ఆ స్టూడెంట్ గ్రూప్ని బట్టి, విద్యార్థి సమూహాన్ని బట్టి ఆధారపడుతుంది. సార్, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటారు కదా సార్, వాళ్ళ పట్ల మీరు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు సార్? చాలా మంచి ప్రశ్న. సాధారణ విద్యార్థులు వేరు, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు వేరు. అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. సో వీళ్ళకి ప్రభుత్వ పథకాలు కొన్ని ఉన్నాయి, అలాగే ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇస్తుంది. వీళ్ళ బోధనా పద్ధతులు, వీళ్ళ అభ్యసన పద్ధతులు ఇవన్నీ వేరుగా ఉంటాయి. ఉదాహరణలో ఒక మాటలో చెప్పాలంటే, మనం 1:40 రేషియోలో మన సాధారణ తరగతి గదులు ఉంటే 1:10 రేషియోలో, అంటే 1:10 నిష్పత్తిలో మాత్రం వీళ్ళ తరగతి గదులు ఉంటాయి. వీళ్ళ బోధనా విధానాలు వేరు, వీళ్ళకి ఉపయోగించే పద్ధతులు వేరు, ఇవన్నీ వేరుగా ఉంటాయి. అందుకని ఇటీవల కాలంలో వీళ్ళ గురించిన ఒక అవగాహనతో నేనే ప్రత్యేకించి వీళ్ళకి స్పెషల్ స్కూల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను అలాగే నాకు తెలిసిన కొంతమంది మాస్టర్లు, మేమందరం కలిసి ఒక దృక్పథంతో ఇందులో సామాజిక బాధ్యత ఉందని నేను గమనిస్తున్నాను, గ్రహించాను కూడా. కాబట్టి వీళ్ళ కోసం స్పెషల్ స్కూల్స్ అనేవి మేమే స్టార్ట్ చేసాం. ఓకే సార్, ప్రభుత్వం డిఫరెంట్ విద్యా ప్రణాళికలు స్టార్ట్ చేసింది, అమలు చేస్తూ ఉంది కదా సార్, వాటి పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? అమలు చేయాలన్న దృక్పథం మంచిదే, ఉద్దేశం మంచిదే, కానీ అమలు చేసే విధానాలు ఏమైనా లోటుపాట్లు ఉంటేనే అవి అందరి విద్యార్థులకు అన్ని స్థాయిల్లో అందే అవకాశాలు ఉండవు. కాబట్టి అది మనం కొద్దిగా సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మనం సాధించవచ్చు. ఓకే సార్, శిక్షణ కాలం ముగిశాక విద్యార్థులు వాళ్ళ భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు కదా సార్, దాని గురించి కొంచెం చెప్తారా? అది విద్యార్థుల అవగాహన బట్టి, విద్యార్థుల అనుభూతిని బట్టి ఉంటుందమ్మా. సాధారణంగా నేను గమనించినంత వరకు నాకు వాళ్ళు తిరిగి కనిపించినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా పలకరించిన బట్టి వాళ్ళు ఖచ్చితంగా సంతృప్తి చెందారనే భావనలోనే నేను ఉంటున్నాను. అందుబాటులో కొన్ని వనరులు ఉంటాయి, కొన్ని ఉంటాయి సార్, టీచింగ్ ఎయిడ్స్ అని చెప్పారు కదా, వాటిని ఉపయోగించి ఎలా బోధిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మనకి బోధన విధానంలో ఒక పద్ధతి ఉంది, నో కాస్ట్ లో కాస్ట్. అంటే అతి తక్కువ ఖర్చుతో మనకు అందుబాటులో ఉన్న ఇంట్లో సామాన్లు, వీటితోనే బోధనోపకరణాలు మనం తయారు చేసాం. ఇందాక మనం కార్పొరేట్ స్థాయిలో చెప్పుకున్న
డిజిటల్ క్లాస్ రూమ్లు, ఎల్సిడి ప్రొజెక్టర్లు, డిస్ప్లేలు, మంచి మంచి సౌండ్ సిస్టమ్ ఇవన్నీ కాకుండా మనకు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి నో కాస్ట్ లో కాస్ట్ అనడానికి చార్ట్ మీద ఒక బొమ్మను గీసి మనం ఒక అంశాన్ని చాలా స్పష్టంగా విద్యార్థికి అవగాహన కలిగేలా చెప్పవచ్చు. ఉదాహరణకి మనకి జీవశాస్త్రాన్ని చెప్పే వాళ్ళే కిడ్నీ బొమ్మలు, కిడ్నీ స్పెసిమెన్లు తీసుకురాలేకపోవచ్చు, కానీ ఒకరు తీసుకురావచ్చు, కానీ కొన్ని వేలలో ఖర్చు అవుతుంది. కానీ అదే కిడ్నీ వ్యవస్థని, కిడ్నీ సిస్టమ్ని మనం ఒక ₹2, ₹3 ఖర్చు చేసే చార్ట్లో రంగురంగు పెన్సిల్తో వేసి కొంత సమయాన్ని వెచ్చించి, ఒక అరగంట వెచ్చించి వాళ్ళకి ఎంత అద్భుతంగా చెప్పచ్చు. బహుశా మన తరంలో, అంటే నేను చదివిన మీరు చదివిన తరంలో కూడా ఈ విధంగానే మనం నేర్చుకున్నాం. అంటే ఈ జనరేషన్ మారింది కాబట్టి మనకి స్పెసిమెన్లు అని లేకపోతే డిజిటల్ క్లాస్ రూమ్స్ అని వస్తుంది. కాబట్టి సాధారణంగా అందుబాటులో ఉన్న వనరులతోనే మనం ప్రతి అవైలబుల్ రిసోర్సెస్, ఇంట్లో సాధారణంగా దొరికే వస్తువులతో, అయితే పనికి రాకుండా పడేసే అట్ట మొక్కలు, వీటితో కూడా మనం బోధనోపకరణాలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ తయారు చేసి పిల్లలకు అద్భుతంగా బోధించవచ్చు. బాగా చెప్పారు సార్. ఎందుకంటే ఇప్పటికీ మైటోకాండ్రియా బొమ్మ కానీ, కిడ్నీ బొమ్మ కానీ, చర్మం బొమ్మ కానీ మనం వేస్తాం సార్. ఎంత పెద్దవాళ్ళమైనా అంత బాగా నేర్చుకున్నాం కాబట్టి అక్షర సత్యం. ఓకే సార్, మీరు ఈ స్థాయిలో ఉండడానికి కారణాలు ఓన్లీ టీచింగ్ అంటారా, ఇంకేమైనా ఉన్నాయా? ఒకటమ్మా, మొదటిగా చాలు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ. ఇంకోటి ఏంటంటే నేను కూడా ఒక నిబద్ధతతో, కమిట్మెంట్తో జీవితంలో ఇదే అవ్వాలి అనే ఒక గురితో నేను అయ్యాను. అంతేగాని వేరే వేరే అవకాశాలు ఉన్నాయి కదా ఆ పోస్ట్కి వెళ్ళిపోయి అనుకోలేదు. నేను భవిష్యత్తులో టీచర్ అవ్వాలని చిన్ననాటిలో అనుకున్నాను, అలాగే టీచర్ అయ్యాను. ఎంతో పరిణితి సాధించాను సబ్జెక్ట్ మీద, మరెంతో సాధించాల్సింది ఉంది, ఇంకా ఎన్నో లక్ష్యాలని ఛేదించాల్సింది ఉంది. కాబట్టి ఈ స్థాయికి కారణం మొదటిగా దేవుడి దయ, రెండవది ఏంటంటే నా కొద్దిపాటి శ్రద్ధ. శ్రద్ధ మాత్రం చాలా కొద్దిపాటిది, మొత్తం మాత్రం దేవుడు. ఎన్నో లక్ష్యాలను సాధించాలి అన్నారు కదా, అవేంటో కొంచెం చెప్తారా? అంటే జీవిత ఆశయం కానీ జీవితాశయం ఒకటేనమ్మా, జీవితాంతం టీచర్గా ఉండాలి, అంటే అట్ ద సేమ్ టైం నిరంతర విద్యార్థిగా ఉండాలి. వాటితో పాటు నేను ఈ వృత్తిలోంచి బయటకు వచ్చేలోపు కనీసం నాలాంటి ఉపాధ్యాయులు, అంటే ఒక సమగ్ర అవగాహన, సమగ్ర పరిపక్వత ఉన్న ఉపాధ్యాయుల్ని కనీసం 100ల సంఖ్యలో తయారు చేయాలనేది నా కోరిక. అంటే ఇప్పటికి నా చేతుల మీదుగా ఒక 400-500 మంది టీచర్లు వెళ్ళుంటారు సమాజంలోకి. కానీ నాకు వాళ్ళలో బ్యాచ్కి 2-3 మించి ఓకే వీళ్ళు మంచి స్పార్క్ ఉంది వీళ్ళల్లో, వీళ్ళు డిఎస్సి కోసమో లేకపోతే ఏ పోస్ట్ కోసమో వీళ్ళు చదవటం లేదు, వీళ్ళు కేవలం టీచింగే వీళ్ళకి జీవనాధారం ఉన్నట్టు చదువుతున్నారు అని కొంతమందిలో అనిపించింది. అలాంటి వాళ్ళని ఒక 100ల సంఖ్యలో తయారు చేయలేదు నా జీవితాశయం. ఓకే సార్, ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, విద్యార్థులకి మీరు ఇచ్చే విలువైన సలహాలు సూచనలు ఏమైనా చెప్పండి. విద్యార్థులకి సలహాలు సూచనలు అంటే ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని కలిగి ఉండి ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో, ఆ లక్ష్యాన్ని సాధించడంలో నిరంతర పరిశ్రమ, హార్డ్ వర్క్, కమిట్మెంట్, ఒక రకమైన కమిట్మెంట్ మనకు ఉండాలి. ఒక పనిని చేయాలన్న కమిట్మెంట్, ఆ నిబద్ధత, ఆ డిసిప్లిన్, క్రమశిక్షణ, ఇవి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ వృత్తిలో, వాళ్ళ జీవితంలో, వాళ్ళ వ్యక్తిత్వ వికాసంలో ప్రతి అంశంలో కూడా వాళ్ళు రాణిస్తారనేది నా చిన్నపాటి సలహా. కాబట్టి అవన్నీ కలిగి ఉండాలని నేను అనుకుంటున్నాను. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కావాల్సిన ఎన్నో సలహాలు సూచనలు మాతో పంచుకున్నారు సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ అనుభవాలు, అనుభూతులు అన్నీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.